మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రినిస్ట్ గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ ఈ రీసెంట్గా ఏమైందంటే మోమోస్ అవి తిని చనిపోయిందండి ఒక మహిళ. గవర్నమెంట్ కూడా కొన్ని మైనోజ్ అని చెప్పేసి దాన్ని ఒక బ్యాన్ చేసింది సార్. ఏంటి సార్ మోమోస్ వలన చనిపోవడం వలన ఎప్పుడు ఏం జరిగింది అంటారు? పాయింట్ ఏంటంటే ఇక్కడ కేసులో జరిగింది ఏంటంటే మోమోస్ అన్నవి ఒక టైప్ ఆఫ్ స్నాక్ ఐటమ్ అనమాట. మైదా పిండితో లోపల స్టఫింగ్ చేసి దాన్ని బాయిల్ చేసి తయారు చేసేట ఒక చైనీస్ వెరైటీ అనమాట మోమో అనేది. ఓకే. అయితే దీనికి నంచుకోవడానికి ఈ సాసెస్ ఇస్తుంటారు. అయితే ఈ సాస్ పేరు వచ్చేసి మైనేస్ సాస్. మన కెచప్ అని ఎలా వింటామో కెచప్ అనేది టమాటా సాస్ తెలిసిందే. ఈ మైనేస్ అనేది ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ తో తయారు చేస్తారు అనమాట. ఒకటి ఈ విధంగా చేస్తారు, ఇంకోటి వెజ్ మైనేస్ అంటారు అనమాట. ఈ ఎగ్ మైనేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎగ్తో ఎంత రా ఎగ్తో చేసేదన్నమాట, చేసి ఈ రా ఎగ్ క్వాలిటీలో కనుక ప్రాబ్లం ఉన్నా, లేకపోతే చేసిన తర్వాత దాని లోపలికి ఏమైనా క్రీములు కీడులు లేకపోతే కాక్రోచెస్ లాంటివి ఏమైనా అందులోకి ఎంటర్ అయ్యి దానివల్ల క్రియేట్ అయిన ఫుడ్ పాయిజన్ అయినా, మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఆర్గానిజమ్స్ కొన్ని సాల్మోనెల్లా అని ఒకటి ఉంటుంది, ఈ కొలై అని ఒకటి ఉంటుంది, మెయిన్గా ఎక్కువ ఇవే ఉంటాయి అనమాట. సో ఒక ఫుడ్ పాయిజనస్ అయ్యింది అంటే కనుక ఇవి ఎక్కువ గ్రో అయ్యి ఉంటాయి దాంట్లోకి. ఇమీడియట్ యాక్షన్ కనుక తీసుకుంటే ఒక డిఫరెంట్ ఇష్యూ. కొంచెం లేట్ అయ్యి అది కనుక ఎక్కువ మోతాదులో గనక దాని బాడీ ఒక మనిషి బాడీలోకి ఈ బ్యాక్టీరియా గనక ఈ కొలై గనక వెళ్ళిపోతే గనక బాడీలో చాలా అమీబియాసిస్ అని అంటాం. అంటే అమీబా అనే ఒక బ్యాక్టీరియా ఇది కూడా మన బాడీలోకి వెళ్ళటం. అలాగే ఎక్కువగా ఇవన్నీ బాగా వాటర్ బాండ్ డిసీజెస్ కానీ లేకపోతే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు చూసే ఈ సాల్మోనెల్లా ఎషెరిషియా కొలై అని కానీ ఈ బ్యాక్టీరియా మనకి చాలా వరకు తక్కువ అమౌంట్స్లో వెళ్తే మన బాడీలోకి ఏం కాదు. ఏమైనా అయితే కనుక వామిటింగ్స్ మోషన్స్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. చాలా మందిలో ఈ మోతాదు ఎక్కువ అయిపోవడం వల్ల ట్రీట్మెంట్ అందే టైంలో కనుక మనం కరెక్ట్గా తీసుకోకపోతే ఆ బ్యాక్టీరియా కనుక వేరే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపించి అది ఎలాంటి దానైనా తీసేయచ్చు. అయితే బాడీకి తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ కనుక తక్కువ ఉన్నా కూడా అది ఆ మెయినేజ్ అనే కాదు, ఏ ఫుడ్ పాయిజన్ అయినా కూడా బాడీలోకి ఫుడ్ పాయిజన్ అనేది ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు రైట్ టైంలో కనుక ట్రీట్మెంట్ అందకపోతే అది ఒక మనిషి చనిపోయేంత దారి వరకు తీయచ్చు. సో ఆ మోమోస్ కన్జ్యూమ్ చేసిన పిల్ల విషయంలో కూడా అలానే జరిగింది. దాన్ని రెట్రోస్పెక్ట్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే కనుక ఈ మెయినేస్ లో బాగా అంటే ఎక్స్పైర్ అయిపోయిన మెయినేస్, ఫుడ్ పాయిజన్ అయిపోయిన మెయినేస్ అది తినడం జరిగింది. ఆ టైంలో తినడం వల్ల ఆవిడే కాకుండా ఆవిడతో పాటు ఒక 15 మంది కూడా అస్వస్థకి గురయ్యారు. సో దీంతో తెలిసింది, ఆ బ్లడ్ టెస్ట్ లో చేయడంతో తెలిసింది ఏంటి అంటే ఈ బ్యాక్టీరియా ఈ సాల్మోనెల్లా అండ్ ఎషెరిషియా కొలై బాగా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఈ ఇష్యూ జరిగిందని తెలిసింది. అందుకే మన గవర్నమెంట్ కూడా ఈ బ్యాన్ ఇష్యూ చేసింది 1 సంవత్సరం వరకు. సో అంటే ఈ బ్యాన్ అనేది ఎందుకు అవసరము అంటే కనుక రా ఎగ్ వైట్ తో చేసే ఈ పదార్థం ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం వెనిగర్ ఇవి కూడా యాడ్ చేస్తారనమాట. ఇవి మంచి ప్రొడక్ట్స్ అయితే అంటే విత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ FSSAI అప్రూవల్ నుంచి వచ్చిన ఫుడ్స్ కానీ లేకపోతే సరైన ఇవి కనుక ఉంటే కనుక ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే ఇప్పుడు మీరు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీరు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ రూల్స్ అన్నవి అంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ అన్నవి అంత స్ట్రిక్ట్గా లేవు సార్. ఎక్కడ పడితే అక్కడ మష్రూమ్స్ లాగా బడ్డీ కొట్లు ఓపెన్ అయిపోవడం కానీ లేకపోతే చిన్న షాప్స్ ఓపెన్ అయిపోయినా కానీ లేకపోతే ఈజీగా FSSAI లైసెన్స్ దొరికిపోవడం కానీ జరుగుతున్నాయి. FSSAI లైసెన్స్ అన్నది ఇప్పుడు మీరు ఇతర దేశాల్లో చూస్తే కనుక ఆ లైసెన్స్ రావాలంటే కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి ప్రాపర్ హైజీన్ మెథడ్స్ ఫాలో అవుతూ హ్యాసప్ ఫాలో అవుతూ HACCP అంటారు అనమాట, హెజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్, ఇది ఫాలో అవుతూ ఫుడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఈ ప్రాపర్ SS 304 అంటాం అనమాట, అంటే స్టెయిన్లెస్ స్టీల్ 304 ఫుడ్ గ్రేడ్ స్టీల్ అంటాం అనమాట. ఇలాంటివి వాడుతూ వెజ్కి గ్రీన్ కలరు నైఫ్, నాన్ వెజ్కి రెడ్ కలర్ నైఫ్, తర్వాత బ్లాక్ కలర్ ఏమో ఎగ్కి, ఈ మూడింటిని ఇలా ఈ కలర్స్ గ్రేడింగ్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు వెజిటేరియన్ వాడి నాన్ వెజ్ వాడికి సేమ్ అదే నైఫ్ వాడినా క్రాస్ కంటామినేషన్ అవుతుంది, ఎగ్ వాడి వెజ్ లోకి వాడి ఇందులోకి వాడినా క్రాస్ కంటామినేషన్ అవుతుంది. సో ఇలాంటి చిన్నవి కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. ఆ ఎఫెక్ట్ చూపించకుండా ఉండాలి అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో ఫుడ్ బిజినెస్ ఓనర్స్ కి
అంటే మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా ఈ ఫుడ్ బిజినెస్ ఓనర్స్ అందరికీ ఒక మీటింగ్ పెట్టి అసలు ఈ హ్యాసప్ కంట్రోల్ అంటే ఏంటి కొంచెం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక ప్రోగ్రామ్ లాంటిది కనుక మనం చేయగలిగితే, లేకపోతే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ భారతీ టీవీ ద్వారా వాళ్ళకి మనం ఒక అవేర్నెస్ సెషన్ క్రియేట్ చేయగలిగితే అది చాలా మార్పును తీసుకొస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ 2 రాష్ట్రాల్లో మనం చాలా ఇష్యూస్ మనం తప్పించగలచ్చు.